హైదరాబాద్కి వెళ్ళి 95 కిలోమీటర్స్ అన్నారు కదండి మీరు. అవును సార్. సైట్లోకి. అవును. ఓకేనా. మన ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కరెక్ట్గా మన సైట్లోకి 95 వస్తుంది. 95 వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు నాకు ఏదైతే మీరు మీ ఆఫీస్ దగ్గర జీవీటీ డెవలప్ పర్పస్లో అక్కడ చెప్పారో డెవలప్మెంట్ గురించి, మీరు అక్కడ చెప్పిన దానికన్నా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మాకు 60% ఇంకా వెబ్ అనిపిస్తుందండి సైట్ డెవలప్మెంట్. కానీ అదే సార్ మేమేమంటే మేము ఏదైతే చెప్తామో అది మీకు చూపిస్తాం. ఆఫీస్లో మీకు చెప్పింది టీవీలో చూపించింది ఒక సైట్లో ఉంటేనే మీరు బుక్ చేసుకోండి. ఏదో మేము చెప్పింది చూపించింది ఇక్కడికి వచ్చి చూపించింది కనుక డిఫరెంట్గా వచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి. ఎందుకంటే మేము డెవలప్ చేసి చూపించి మేము నిలబెట్టుకోవాలన్నమాట కంపెనీ నుంచి. సో మీకు ఇక్కడ సైట్ 95 కిలోమీటర్ల దూరం అని ఆలోచించండి. ఈ బడ్జెట్లో ఈ ఫ్లాట్లో తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని రేపు ఎక్కువ రిటర్న్స్ తీసుకునే ప్లాన్లో మీరు ఉండాలి. నేను 95 కిలోమీటర్లు నేను లెక్క పెట్టట్లేదు. సైట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది, ఇక్కడ ఏరియా ఏ విధంగా ఉన్నది, రేపు ఫ్యూచర్ మనకు కానీ మన భవిష్యత్తు మన పిల్లల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేయడానికి కోసము ఇది మంచి ఒక అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎట్లా చెప్పనా, మనకు ఈ 3 lakhs ఇన్వెస్ట్మెంట్లో 121 గజం జాగా అనేది చాలా ఇంపాసిబుల్. ఇక్కడ మీరు 121 గజం జాగా 3 lakhs ఇస్తున్నారంటే ఇది చాలా మంచి అవకాశం. ఇది అందరికీ ఇవ్వటం లేదు సార్. ఫస్ట్ 50 కస్టమర్లకి మన లాంచింగ్ ఆఫర్లో మన వెల్విషర్ కస్టమర్స్ ఉన్నారు, ఆల్రెడీ పాత కస్టమర్లు ఉన్నారు, మన దగ్గర కస్టమర్లు మన రిలేటివ్సే తీసుకుంటున్నారు కాబట్టి ఒక 50 కస్టమర్లకి కాస్ట్ మన ల్యాండ్ ఎంత పడిందో అదే రేట్ ఇచ్చేస్తున్నాం. అంటే ఈ విధంగా అనుకుంటే మీరు ఒక 10 days లో కూడా బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. అంతే 3 lakhs ఉంటుంది. ఒక 50 కస్టమర్ల వాడికి ఇస్తున్నాం. 50 కస్టమర్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు 15 మంది 20 మంది దాకా అయిపోయారు. ఓకే. ఇవాళ కూడా 3-4 బుక్స్ మీ కాలం ముందే చూపించారు. అవును సార్. అవునా, ఇప్పుడు 3 గుంటలు 4 గుంటలు 1 గుంట తీసుకున్న వాళ్ళు మీ ముందే చూపించారు. అవును. ఎందుకు అర్ధ ఏకర్ తీసుకున్నా 1 ఏకర్ తీసుకున్నా కూడా నేను ఇస్తాను. ఓకే. ఓకేనా, అది కూడా కాస్ట్ ఇస్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ల్యాండ్లో చూస్తే డెవలప్మెంట్లో మనకు ప్లాంటేషన్ కానీ అంటే రకరకాల ఫ్రూట్స్ చెట్లు కానీ, తర్వాత కొబ్బరి చెట్లు కానీ, తర్వాత ఇక్కడ మనకి ఎర్రచందన మొక్కలు కానీ, ఇగో ఈ సపోటా చెట్లు కానీ చాలా గ్రాండ్గా కనబడుతున్నాయి. మరి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ల్యాండ్ కూడా చాలా పీస్ఫుల్గా లెవెల్గా ఉండి తర్వాత ఏ గుట్టలు లేకుండా ఇక్కడ మధ్యలో ఇదంతా బాగుంది. ఇక్కడ ల్యాండ్ కూడా చాలా మంచిగా ఉన్నది. తర్వాత ఫ్యూచర్ చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ మనం స్టే చేయడానికి కూడా హిల్స్ కూడా చాలా అందంగా కనబడుతున్నది. మరి ఇక్కడ ఉండడానికి చాలా బాగా అది ఇల్లు కాదు యాక్చువల్గా ఆధ్యాత్మికంగా గోశాలలు కొన్ని గుడిసెలు మనం ఏందో ఆధ్యాత్మికంగా దత్తాత్రేయ గారి ఆశ్రమం ఒకటి అలా ఒకటి పెట్టాలని 1 ఏకర్ అది మనం అమ్మట్లేదు, కస్టమర్లకు ఎవరు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మనమే 1 ఏకర్ అనేది డెవలప్ చేస్తాం. అది మనం కస్టమర్లకి ఒక బెనిఫిట్గా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటంటే మన కోసం కానీ మన పిల్లల కోసం కానీ భవిష్యత్తు అంటే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశము. డైమండ్ వాళ్ళ చేతిలో పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంది ఇక్కడ. అలా మనం ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు మనం 3 లక్షల గురించి ఆలోచన చేయకుండా ముందు భవిష్యత్ తరాల కోసం కానీ మన కోసం ఆలోచన చేసుకుంటే మాత్రమే ఒక డైమండ్ సైడ్ అనుకోవాలి. కాకపోతే సైడ్ చాలా హైవే కూడా చాలా దగ్గరలో ఉంది. ఒక పర్లంగ్ దూరంలో ఇక్కడ చూస్తే మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి మనకు పర్లంగ్ లోపలికే ఉన్నది. చాలా చక్కటి సైడ్ ఇది. కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ హాఫ్ ఎకర్ కానీ ఎకర్ కానీ తీసుకున్న వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. మరీ తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు, మరీ రోజు కూలీగా చేసుకునే వాళ్ళు, 500-600 కూలీ చేసుకునే వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి మీ జీవీటీ డెవలప్మెంట్స్ వారికి, మీ తర్వాత మీ ఎవరికైతే మీరు స్టాఫర్ ఉన్నారో వాళ్ళందరికీ మీకు ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే అతి తక్కువ 500 కూలీ చేసుకున్న వారికి కూడా ఈరోజు ప్లాట్ కొనుక్కునే అవకాశం కల్పించారు. దానికి మీకు హ్యాండ్స్ చెప్పాలండి. ఎందుకంటే కావాలని ఈ కాన్సెప్ట్ అనేది చాలా మాకు నచ్చిందండి. కంపల్సరీ ఇందులో ప్లాట్లు బాగున్నాయి. 100% ఇందులో అందరూ తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా చక్కటి అవకాశం ఇది. మరి దీన్ని అందరూ తొందరగా వినియోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరి జీవీటీ చైర్మన్ గారికి కానీ తర్వాత వాళ్ళ స్టాఫ్ కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా బాగుందని నా అభిప్రాయం. మరి ఇందులో మేము కూడా ఒక 4 ప్లాట్లు ఇందులో కూడా మేము 4 ప్లాట్లు సెలెక్షన్ చేసుకున్నామండి. ఈ 4 ప్లాట్లు మేము కూడా తీసుకోవడానికి మేము ముందుకెళ్తా ఉన్నాము. అది కూడా మీకు తొందరలోనే చూపించేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ, నమస్కారం.